'లక్కీ భాస్కర్' సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి గారు. హీరోగా తనను తాను పరిచయం చేసుకుంటూ తానే నటించిన చిత్రం 'మెన్షన్ హౌస్ మల్లేష్'. మరి ఈ సినిమా యొక్క రివ్యూ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొన్నాళ్ల పాటు ప్రొడక్షన్లోనే ఉండి సినిమా కష్టాలని చవిచూసి ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. మరి శ్రీనాథ్ హీరోగా నిరూపించుకున్నాడా? మల్లేష్ గాడి బాధ ఏంటి అనేది చూద్దాం. ఈ సినిమా ఒక కథ వచ్చేసి చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న, తండ్రి విడిచి చచ్చిపోయిన, మందుకు అలవాటు పడి ఈ సినిమా ఒక కథ వచ్చేసి చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకొని, తండ్రిని విడిచి ఉండలేకపోయినందుకు మందు అలవాటు పడి నాటుగా పెరుగుతాడు మల్లేష్. అంటే ఈ సినిమా హీరో శ్రీనాథ్ మాగంటి. రోజుకో 2, 3 మెన్షన్ హౌస్ బాటిల్స్, ఊర్లో టెంట్ హౌస్, ఇంట్లో తల్లి, ఒక బాల్య స్నేహితుడు తప్ప వేరే ప్రపంచం తెలియదు మల్లేష్కి. అలాంటోడి జీవితంలోకి వస్తుంది జ్యోతి. ఈ సినిమాలో హీరోయిన్ గాయత్రి రమణ. ఈ క్యారెక్టర్ వచ్చేసి జ్యోతి. కట్ చేస్తే మొదటి రాత్రి రోజే తాను ఊరంతా చెప్పుకునే స్థాయి మొనగాడు కాదని తెలుస్తుంది మల్లేష్కి. ఆ తర్వాత తన సమస్యని ఎలా పరిష్కరించుకున్నాడు, పరువు ఎలా కాపాడుకున్నదే మెన్షన్ హౌస్ మల్లేష్ కథాంశం. ఈ సినిమాలో నటీనటుల పనితీరు చూసుకుంటే శ్రీనాథ్ని ఇప్పటి వరకు క్యారెక్టర్ రోల్స్లోనే చూసిన విధానానికి పూర్తి భిన్నంగా మల్లేష్గా కనిపించాడు. మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, యాస వంటి తెలంగాణ యాస వంటి అన్ని విషయాల్లో శ్రద్ధ చూపించాడు. అందువల్ల మల్లేష్ అనే పాత్రని మాత్రమే తెరపై చూస్తాం. మొదటి సినిమా అయిన గాయత్రి రమణ మంచి మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ముఖ్యంగా సెన్సువాలిటీ గ్రేస్ ఫుల్లుగా ప్రాజెక్ట్ చేసి తీరు బాగుంది. క్లాసిక్ డ్యాన్సర్ అవ్వడం వల్ల కళ్ళల్లో పలికించిన హావభావాలు స్పష్టంగా కనిపించాయి. కామాక్షి భాస్కర్ మొదట్లో ఏదో రెగ్యులర్ సపోర్టింగ్ రోల్లో అన్నట్టుగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చేసి బుల్లెట్ బైక్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్లు మాత్రం చాలా అదరగొట్టింది. రాజ్ కుమార్ కాసిరెడ్డి కామెడీ టైమింగ్కు చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా శ్రీనాథ్ కాసిరెడ్డి కాంబినేషన్లో జోకులు గట్టిగా పేలాయి. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్ ఏ తరహా పాత్రలో జీవించేస్తాడు. నిర్మాత రాజేష్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. లుక్స్ వరకు దిట్టమైన తెలంగాణ వ్యక్తిగా కనిపించాడు. కానీ నటుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కొత్త పోరడు వెబ్ సిరీస్ ఫేమ్ అయిన సాయి ప్రసన్న ఒక పని మనిషి పాత్రలో హిల్లేరియస్గా ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా ఒక సాంకేతిక వర్గం పనితీరు చూసుకుంటే సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. కలర్ టోన్ విషయంలో కాస్త కేర్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాలో ఎమోషన్ బట్టి కలరింగ్ చేస్తే ఆడియన్స్కి ఇంకాస్త బెటర్ అనిపించేది. సురేష్ బుప్పిలి సంగీతంలో రిజినాలిటీని, కమర్షియాలిటీని మిక్స్ చేసిన విధానం చాలా ఆకట్టుకుంది. మొగుడిన ర్యాంప్ సాంగ్, బంగారీ సాంగ్ నేపథ్యం ఈ సినిమాకి సంగీతం బాగా కుదిరాయి. దర్శకుడు బాల సతీష్ ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని చాలా సెన్సిబుల్గా డీల్ చేశాడు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, వరల్డ్ బిల్డింగ్లో తీసుకున్న కేర్ బాగుంది. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ని డీల్ చేసిన విధానం అభినందనీయం. ఎవ్వరూ ఎక్కడ ఇబ్బంది పడకుండా రేడియో మరియు పాత పాటల రీపర్ఫార్మెన్స్లతో సదరు సన్నివేశాల్ని అర్థవంతంగా కంపోజ్ చేసిన విధానం ఎంగేజ్ చేసింది. అందరూ ఆ రేడియో ఎప్పుడు కరెక్ట్గా వర్క్ చేస్తుందా అని ఎదురు చూస్తారు. అంటే దర్శకుడికి ఎంత ఇంపాక్ట్ఫుల్గా రాసుకున్నాడో ఈ కథని మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ ఎంత బాగా వర్కౌట్ అయిందో సెకండ్ హాఫ్ అంత డల్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో గాంజా ఎపిసోడ్ మరియు భావమరదళ్ళ మధ్య కెమిస్ట్రీ సీన్స్ని కథని డెవియేట్ చేస్తాయి. ఆ విషయాల్లో కేర్ తీసుకొని ఉంటే ఒక సంతృప్తినిచ్చేది. అందువల్ల దర్శకుడు బాల సతీష్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయినా రైటర్ మేకర్గా మాత్రం ఆకట్టుకున్నాడు. ఇంకాస్త బెటర్ రైటింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శకుడిగా సక్సెస్ అయ్యే సత్తా బాల సతీష్కి పుష్కలంగా ఉంది. ఈ సినిమా విశ్లేషణ అంగస్తంభాల లాంటి టాబు టాపిక్ని సినిమా కథాంశంగా తీసుకోవడమే పెద్ద రిస్క్. ఇదివరకు ఏక్ మినీ కథ చిత్రంలో మూల కథ అంగం కొలత గురించి అయినప్పటికీ కంప్లీట్గా కామెడీతో లాగించేశారు. అయితే మెన్షన్ హౌస్ మల్లేష్ చిత్రంలో ఆ టాపిక్ని సెన్సబుల్గా
ఎమోషనల్గా డీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ సినిమా కథనంలో వచ్చిన కొన్ని డివియేషన్లు సెకండ్ హాఫ్లో సినిమాని గాడి తప్పించాయి. అయితే డైరెక్టర్ బాల సతీష్ సెన్సిబిలిటీని, శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ ఆర్గానిక్ పర్ఫార్మెన్స్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఖచ్చితంగా థియేటర్లో చూడదగ్గ చిత్రం. మెన్షన్ హౌస్ మల్లేష్ ఈ సినిమా ఒక ఎమోషనల్ అండ్ కామెడీ మూవీ. ఫస్ట్ హాఫ్లో ఉన్న మజా సెకండ్ హాఫ్లో మిస్ అయింది. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూల కోసం, సినిమా విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.